హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఒక లైట్ రే అనేది మిర్రర్పై ఇన్సిడెంట్ ఎడిట్ చేశాను. ఆ యాంగిల్ అనేది మీకు 45 డిగ్రీస్గా మీకు విజిబుల్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిఫ్లెక్టెడ్ రేని చూద్దాం. అప్పుడు అది ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ అది కూడా 45 డిగ్రీస్ యాంగిల్ మీద చేయడం మీరు గమనించారన్నమాట. అంటే దీనివల్ల మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 45 తీసుకుంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 45 వచ్చింది. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని చేంజ్ చేద్దాం, మనం 30 డిగ్రీస్కి చేంజ్ చేద్దాం. అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత వచ్చిందంత అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్లీజ్ అబ్జర్వ్. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా మీరు 30 అనేది అబ్జర్వ్ చేయడం జరిగిందన్నమాట. సో 20 డిగ్రీస్ 15 డిగ్రీస్ తీసుకుందాం. అప్పుడు కూడా ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఎగ్జాక్ట్గా 15 డిగ్రీస్ వచ్చింది. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎప్పుడు కూడా రిఫ్లెక్షన్లో ఈక్వల్గా ఉంటాయనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అంటే అన్ని సర్ఫేస్లు, ప్లేన్ సర్ఫేస్ కాదు, కర్వ్డ్ సర్ఫేస్, రఫ్ సర్ఫేస్, అన్ని సర్ఫేస్లు కూడా ఈ రిలేషన్ ఫాలో అవుతాయి. ఇప్పుడు లైట్ రేని ఏం చేద్దామంటే నార్మల్ ద్వారా పాస్ చేద్దాం. నార్మల్ ద్వారా. సో నార్మల్ ద్వారా పాస్ చేసినప్పుడు ఏమైంది ఒకసారి చూడండి ఒకసారి. ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ రెండు కూడా సేమ్ పాత్లో ట్రావెల్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా లైట్ అనేది ఏ పాత్రలో ఏంది మళ్ళీ అదే పాత్రలో బ్యాక్ రావాలి అంటే మనం దాన్ని నార్మల్ ద్వారా పాస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందంటే 0 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0 డిగ్రీస్ ఉండడం వల్ల సేమ్ అదే పాత్రలో మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా రిఫ్లెక్షన్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ ఈక్వల్. అయితే ఇక్కడ మీరు మరొకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ అనేవి ఇక్కడ విజువల్ అవుతున్నాయి కదా, ఇక్కడ కిందని. దీన్ని ఏమంటారంటే ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారన్నమాట. సో దీన్ని ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. సో ఇది మిర్రర్ అనమాట. అంటే ఎప్పుడు కూడా మిర్రరు, ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు కూడా ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయన్నమాట. చూసుకోండి, ఇక్కడ ఏవైతే మీరు చూస్తున్నారో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, ఇప్పుడు 3 అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ 3 ఉండే ప్లేన్ ఏమంటారంటే ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. మిర్రర్ని మిర్రర్ అని పిలుస్తాం. అయితే ఈ ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్కి మిర్రర్కి మధ్య యాంగిల్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మరొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, ఈ 3 కూడా ఒకే ప్లేన్ మీద ఉంటాయన్నమాట. దీన్ని రిఫ్లెక్షన్ రూల్ 1 అంటారు. రిఫ్లెక్షన్ రూల్ 2 ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీన్ని మొట్టమొదట మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసింది ఎవరంటే ఫెర్మిట్ అంటారు. అందుకే దీన్ని ఫెర్మైట్ ప్రిన్సిపల్ అని కూడా మనం పిలుస్తారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రిఫ్లెక్షన్లో మనకి ఏ కీ టర్మ్స్ ఉంటాయి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి. రిఫ్లెక్షన్ ఈజ్ ఎ బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ మీన్స్ when light falls on a surface and bounce back into the same media. Bounce back into the same media. It is called reflection of the light అన్నమాట. ఇది రిఫ్లెక్షన్ డెఫినేషన్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కీ ఐటమ్స్ 8 ఉన్నాయి. ఏంటంటే ఇన్సిడెంట్ రే ఒకటి ఉంది, రిఫ్లెక్టెడ్ రే ఉంది, నార్మల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అవి డెఫినేషన్స్ అన్నమాట. లైట్ రే ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్, అది ఇన్సిడెంట్ రే. రిఫ్లెక్టెడ్ రే అంటే అదేంటి, లైట్ రే గోయింగ్ బ్యాక్. నార్మల్, అన్ ఇమేజినరీ లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ 90 టు ద సర్ఫేస్. ఇవన్నీ మీరు నోట్స్ కింద రాసుకొని మీరు కంఠస్థ పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇందులో ఫస్ట్ లెటర్ ఐ కాబట్టి ఇక్కడ దీన్ని అయితే ఇండికేట్ చేస్తాం. యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇందులో ఫస్ట్ లెటర్ ఆర్ కాబట్టి దీన్ని ఆర్తో ఇండికేట్ చేశారన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇందులో మనం 2 రూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. రూల్ నెంబర్ 1 అన్నమాట. ఏంటంటే ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లై ఆన్ ది సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్ మీద ఉంటాయని. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. దీన్ని ఏమంటారంటే ఫెర్మాట్ ప్రిన్సిపల్ అంటాం అన్నమాట. ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని చెప్పి పిలుస్తారు. ఇతను ఒక మంచి మ్యాథమెటిషియన్ అనమాట. అయితే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మనకి రిఫ్రాక్షన్లో రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ మీద ఏ ప్రాబ్లమ్స్ అడిగాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఒకసారి చూడండి. వెన్ లైట్ రే పాసెస్ త్రూ ద నార్మల్, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్గా మనం చూపించాం, లైట్ రే అనేది నార్మల్ గుండా పాస్ అవుతుందంట. అంటే దీన్ని మనం నార్మల్ అని చెప్పాం. ఈ నార్మల్ గుండా లైట్ రే పాస్ అయితే ఈ విధంగా వెళ్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అని అడిగాడు. చెప్పాం కదా, ఈ నార్మల్తో ఇది కోయిన్సైడ్ అయింది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఈ బిట్కి ఆన్సర్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 డిగ్రీస్ అనేది దీని ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చూసుకోండి, నెక్స్ట్ బిట్ ఏముందంటే సెకండ్ది, ఇన్ ఎన్ ఎక్స్పెరిమెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ అబ్జర్వ్ 30 డిగ్రీస్
అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగిందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది 30 degreesగా అబ్జర్వ్ చేయడం జరిగిందంట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఇస్ ద నార్మల్, దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే వి టేకెన్. సో దిస్ ఈజ్ టేకెన్ 30 degrees, అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఏమంటే ఇక్కడ చూద్దాం, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ రూల్ 2 మనకు తెలుసు కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా మనకి ఎంత ఉంటుందంటే 30 degrees అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ దీనికి ఏంటంటే యాంగిల్ 30 అనేది దానికి అదే 30 degrees అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఇన్సిడెంట్ రే మేడ్ 30 degrees టు ద ప్లేన్ ఆఫ్ మిర్రర్, వాట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అడిగాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, డిఎస్సికి అడిగాడు అనమాట ఈ బిట్టు. దిస్ ఇస్ ద ప్లేన్ ఆఫ్, దిస్ ఇస్ ద లైట్ రే. ఓకే, ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే ప్లేన్ ఆఫ్ మిర్రర్, అంటే 30 degrees అనేది మిర్రర్ ప్లేన్తో చేస్తున్నట, ఇది ఇచ్చాడు. అంటే గ్లాన్సింగ్ యాంగిల్ అనేది ఇచ్చాడు ఇక్కడ 30 అని. అప్పుడు రిఫ్లెక్టర్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అని అడిగాడు. సో ఆల్రెడీ మనం ఇందాక ఎక్స్పెరిమెంట్లో మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం అంటే ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఈ రెండు కూడా ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, అంటే రెండింటిని యాడ్ చేసి 90 వస్తుంది కాబట్టి యాంగిల్ ఐ ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో అప్పుడు యాంగిల్ ఐ ఈజ్ కూడా ఎంత అవుతుందంటే 90 మైనస్ 30, 60 degrees అనేది మీకు ఇక్కడ వస్తుంది అనమాట. సో యాంగిల్ ఐ ఈజ్ కూడా 60 అయింది కాబట్టి యాంగిల్ ఆర్ కూడా 60 అవుతుంది అనమాట, రెండు ఈక్వల్ కాబట్టి. సో ఈ ఎక్స్పెరిమెంట్లో అంటే ఈ ప్రాబ్లం మనకి యాంగిల్ ఆర్ విలువ అనేది మనకి ఎంత వస్తుందంటే 60 degreesగా వస్తుంది అనమాట. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో, సిబిఐ ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా అడుగుతున్నాడు, చూసుకోండి. గ్రూప్ డి, ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్ అక్కడ కూడా సేమ్ మోడల్ బిట్లు అనేది అడగడం జరుగుతుంది. ముఖ్యంగా డిఎస్సీలో ఎక్కువగా ఈ మోడల్ బిట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ 120 degrees. అంటే చూడండి ఒకసారి, దిస్ ఇస్ ద లైట్ రే, దిస్ ఈజ్ ఆల్సో లైట్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ద యాంగిల్ మేడ్, అంటే ఈ రెండింటి మధ్యన ఉన్న యాంగిల్ ఎంత మనకి ఇచ్చాడంటే మనకి 120 degreesకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది 120 అని ఇచ్చాడు. చూసుకోండి, ఈ రెండు రేస్ మధ్య ఉన్న యాంగిల్ 120. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అడిగాడు. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కావాలి అంటే మనకి ఏంటి, మధ్యలో ఒక నార్మల్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేస్తే అప్పుడు దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం అన్నమాట. అయితే రిఫ్లెక్షన్ రూల్స్ మనం ఏం చెప్పుకున్నాం అంటే యాంగిల్ ఐ ఈజ్ కూడా యాంగిల్ ఆర్, అంటే ఇది ఐ అయితే ఇది కూడా ఏమవుతుంది, యాంగిల్ ఐఏ తీసుకుంటాం. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 120 వచ్చిందన్నమాట. అంటే సింపుల్గా మనం దీన్ని ఎలా చేయొచ్చు అంటే 2i ఈజ్ ఈక్వల్ టు 120 అని తీసుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి ఐ వాల్యూ ఈజీగా వస్తుందన్నమాట. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 120/2 ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఈ విధంగా డిఫరెంట్ ఎగ్జామ్స్ మేము కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నాడు. మీరు కాన్సెప్ట్ని బాగా చూస్తే ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వడం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏ మోడల్స్ అడుగుతున్నాడో మరొక బిట్ చూద్దాం ఒకసారి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మోడల్ ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట. ఇది మనకి చాలా అన్ని ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, చూడండి ఒకసారి. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 degrees. వాట్ ఈస్ ద డీవియేషన్ యాంగిల్. డీవియేషన్ అని అడిగాడు అన్నమాట. ఇప్పుడు డీవియేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే ఒక పని చేద్దామని వెళ్ళి ఇంకో పని మీదకి వెళ్ళిపోయాయి అనుకోండి, దాన్ని డీవియేషన్ అంటారు. దీని మీద తీసిన సినిమా ఏంటంటే భలే భలే మగాడివై. ఆ సినిమాలో చూడండి, అక్కడ నాని ఏం చేస్తాడంటే వాళ్ళ మామగారు వచ్చారు, నేను కలడంగా ఫోన్ చేస్తారాయన. అప్పుడు కలుస్తాను మామయ్య అంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండు ఏం చేస్తారంటే ఒక టీ తెచ్చేసరికి ఆ టీ చెప్పుకుంటూ ఉండిపోతారు, దాన్ని డీవియేషన్ అంటారు. అలాగే ఈ లైట్ రే ఎప్పుడైనా సరే మిర్రర్ మీద పడితే ఏం జరుగుతుంది అనేది మీరు చూసారు. ఇది ఇన్సిడెంట్ రే. ఈ ఇన్సిడెంట్ రే ఎప్పుడైతే ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీద పడిందో, ఇన్సిడెంట్ అయిందో, వెంటనే ప్లేన్ ఏం చేస్తుంది, దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. మిర్రర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇన్సిడెంట్ రే యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తాయన్నమాట. ఆ డైరెక్షన్ ఈ విధంగా చేంజ్ చేస్తుంది. ఒకవేళ ఈ మిర్రరే లేదనుకోండి, ఒకసారి ఇమేజ్ చేయండి ఏమవుతుందో. ఈ మిర్రర్ లేకపోతే, సో ఈ మిర్రరే కానీ ఇక్కడ లేకపోతే ఈ లైట్ రే ఈ విధంగా వెళ్ళిపోతుంది. అంటే దాని యొక్క ఎగ్జాక్ట్ పాత్ ఇది. ఈ డైరెక్షన్ వెళ్ళాల్సిన పాత్ని ఈ మిర్రర్ ఏం చేస్తుంది, డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. అంటే ఈ మధ్యలో ఉండే ఈ గ్యాప్ని ఏమంటారంటే డీవియేషన్ యాంగిల్ అని పిలుస్తారు. చూడండి, ఈ గ్యాప్నే డీవియేషన్ యాంగిల్ అని పిలుస్తారు, యాంగిల్ డి అంటారు అన్నమాట. అయితే ఇది ఎంత నీ ప్రాబ్లంలో అడిగాడు అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇటువంటివి కొంచెం డిఫికల్ట్గా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు అన్నమాట అది. అయితే ఇప్పుడు ఈ డి వాల్యూ మనం ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మీకు కొంచెం మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు లైట్ రే అనేది ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్ అంటారు. ఏమంటారమ్మా దీన్ని, స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 180 degrees. ఇది మీ అందరికీ తెలిసిందన్నమాట. స్ట్రైట్ లైన్ యాంగిల్ ఆల్వేస్ 180 degrees. ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 degrees. చూసుకోండి, ఇక్కడ 180 degrees మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు అడిగింది అంటే ఈ డి అడిగాడు.
ఇప్పుడు ఇది మనకు తెలుసు, ఈ యాంగిల్ ఏమంటామంటే ఐ ప్లస్ ఆర్. ఈ యాంగిల్ ఏమంటామంటే ఐ ప్లస్ ఆర్. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. సో ఈ ఇద్దరి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటారు, ఐ ప్లస్ ఆర్ అంటారు. అది మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు, ఎందుకంటే ఐ ఆర్ రెండు ఈక్వల్ కాబట్టి. ఇక్కడ ఐ విలువ 60 ఇచ్చాడు కాబట్టి 60 + 60 అంటే మనకి ఎంత వస్తుందంటే 120 degrees అనేది రావడం జరుగుతుంది అన్నమాట. 120 ఐ ప్లస్ ఆర్ విలువ అంటే ఈ వాల్యూ మనకు వచ్చేసింది. దీన్ని ఇక్కడ మనం ఏమనుకుందాం అంటే ఒక వై అనుకుందాం, అది 120. ఇది డి. అయితే ఇవి రెండు కూడా ఏంటి, సప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తామంటే యాంగిల్ డి ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని రాస్తాం. ఆల్రెడీ వై వాల్యూ మనకు తెలుసు 120 అని. సో అప్పుడు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ వై మీన్స్ 180 మైనస్ 120. సో 180లోంచి 120 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 60 degrees అనేది వస్తుంది. ఏమొస్తుందమ్మా, 60 degrees. అంటే ఈ ప్రాబ్లంలో డీవియేషన్ యాంగిల్ ఎంత అంటే 60. దాన్ని సింపుల్గా ఎలా చేస్తాం, ఎంత ఎక్స్ప్లెనేషన్ నాకు అర్థం అవ్వట్లేదు సార్ మీరు అన్నారు అనుకోండి. సింపుల్గా ఒకే ఒక ట్రిక్ ఉంది. ఏంటి ఆ ట్రిక్ అంటే, డీవియేషన్ యాంగిల్ ఎప్పుడు మీరు ఫైండ్ చేయాలన్నా సరే ఒకటే ఫార్ములా. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు ప్లేన్ మిర్రర్ విషయంలో 180 మైనస్ 2i. మిర్రర్స్ విషయంలో ఇది ఫార్ములా డీవియేషన్ యాంగిల్ 180 మైనస్ 2i. సో 180 2i, ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 6 degrees ఇచ్చాడు. సో 60. సో 180 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు మనకి 60 degrees. అంటే ఇంత సింపుల్గా ఈ ట్రిక్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ డిస్కస్ చేద్దాం. దాంతో రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ మీద ఎలా బిట్స్ అడుగుతున్నాడు అనే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటి లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ అంటే, విచ్ సర్ఫేస్ ఫాలోస్ ద రిఫ్లెక్షన్ రూల్స్. రిఫ్లెక్షన్ రూల్స్ మనం చెప్పుకున్నాం కదా, 2 రూల్స్. అవి ఏ సర్ఫేస్ ఫాలో అవుతుందని అడిగాడు. ఒకటి స్మూత్ సర్ఫేసా అంటే మిర్రర్స్, రఫ్ సర్ఫేసా అంటే బాగా తోమిసిన పల్లెలు అవి. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేసా, ఇది కర్వ్డ్ CURVED కర్వ్డ్ సర్ఫేసు. నెక్స్ట్ ప్లేన్ సర్ఫేస్. ఈ నాలుగిట్లో ఏ సర్ఫేస్ అనేది రిఫ్లెక్షన్ రూల్స్ ఫాలో అవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఆల్ సర్ఫేస్ ఆర్ ఫాలో రిఫ్లెక్షన్ రూల్స్. అన్ని సర్ఫేస్లు కూడా రిఫ్లెక్షన్ రూల్స్ ఫాలో అవుతాయి. అది కర్వ్డ్ సర్ఫేసా, ప్లేన్ సర్ఫేసా, స్మూత్ సర్ఫేసా, రఫ్ సర్ఫేస్ లేదు. ఆల్ సర్ఫేసెస్ ఆర్ ఫాలోయింగ్ రిఫ్లెక్షన్ రూల్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, రిఫ్లెక్షన్ నేర్చుకున్నాం కాబట్టి ఈ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేసే వాటిని మిర్రర్స్ అంటారు. అవి ప్లేన్ మిర్రర్స్ ఉంటాయి, కర్వ్డ్ మిర్రర్స్ ఉంటాయి. ఆ ప్లేన్ మిర్రర్స్, కర్వ్డ్ మిర్రర్స్ ఎటువంటి ఇమేజ్ ఫామ్ చేస్తాయి, అసలు ఇమేజ్ అంటే ఏంటి, రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ IIT, JEE, ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నమాట. అది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.